ఈ రోజు మనమైతే ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో అయితే ఉంది. సో ఇక్కడికి రావడానికి మెయిన్ మోటో మంది ఏంటి అంటే రాబోయే Jan 28న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్కి T20 మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇది 4th మ్యాచ్ ఇక్కడ జరగబోతుంది ఏదైతే ఉందో. సో ఆల్రెడీ 3 మ్యాచెస్ జరిగాయి అండ్ 3 మ్యాచెస్ కూడా మన ఇండియా విన్ అయింది. సో మన ఇండియన్స్కి చాలా అంటే చాలా అచ్చొచ్చిన స్టేడియం కింద ఇది చెప్పొచ్చు. అండ్ ఇదే పిచ్ మీద ఆడిన ఎంతో మంది ప్లేయర్స్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో ప్లేస్ సంపాదించుకున్నారు. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇక్కడ ఈ స్టేడియంలో ఎంత లక్ మన ఇండియన్స్కి ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి మన రోహిత్ శర్మ గారు అయితే 2 times సెంచరీ స్కోర్ చేశారు సేమ్ పిచ్ మీద ఆడి. సో రాబోయే మ్యాచ్ మీద చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి మన వాళ్ళకి. సో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, లైక్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారా అన్నది. దాంతో పాటు అయితే డిస్ట్రిక్ట్ లెవెల్కి ఆడిన క్రికెట్ ప్లేయర్ అయితే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ సార్? గుడ్ అండి, చాలా బాగుంది. యాక్చువల్లీ మ్యాచ్కి అయితే చాలా వైజాగ్ ఇప్పుడు కూడా క్రికెట్ అంటే బాగా ఎక్కువగా లైక్ చేస్తుంటారు. కంపల్సరీగా ఏ టీం వచ్చినా సరే, ఎలాంటి టీం వచ్చినా సరే, అది ఉమెన్స్ టీమ్ ఆర్ ఐదర్ మెన్స్ టీమ్, కంపల్సరీగా ఇక్కడ వైజాగ్ క్రౌడ్ అయితే గ్యారంటీగా ఇక్కడ ఏ మ్యాచ్ వచ్చినా సరే ఫుల్ క్రౌడ్ అనేది ఉంటుంది. అంతేవిధంగా మన ఇండియన్ టీంకి ఏదైతే ఉందో సపోర్ట్ కూడా అలాగే ఉంటుంది. ఈ సపోర్ట్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా మనకి ఏదైతే 1 day సిరీస్ ఓడిపోయామన్నదో ఈ 2020 సిరీస్ ఏదైతే ఉందో 5 match సిరీస్ కూడా ఆల్రెడీ మనం విన్ అవ్వడం జరిగింది. 3 matches ఆల్రెడీ మనం విన్ అయ్యాం. మిగిలిన 2 matches కూడా విన్ అయ్యి వైట్ వాష్ చేసి నెక్స్ట్ రాబోయే వరల్డ్ T20 కప్కి కంపల్సరీగా మన ఇండియన్ టీమ్ 2024లో ఏదైతే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఏదైతే దాన్ని రివీల్ చేశారో మళ్ళీ దాన్ని అక్కడ మన దేశం నుంచి ఆ కప్పు మళ్ళీ వెళ్ళకుండా సూర్యకుమార్ యాదవ్ కంపల్సరీగా అదే సెలబ్రేషన్ చేస్తారని చెప్పి మనందరూ కూడా ఆశిద్దాం. కంపల్సరీగా అందరూ కూడా ఈ మ్యాచ్కి ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్లో టికెట్స్ పెట్టడం జరిగింది. చాలామంది ఇప్పటికే ఏదైతే గ్రౌండ్స్ ఉన్నాయో అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా చాలా చాలా రిస్ట్రిక్షన్స్గా అన్నీ బాగానే చేస్తున్నారు. అందరూ వచ్చి మ్యాచ్ని ఎంజాయ్ చేసి ఏదైతే ఉన్నారో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకున్నాం. ఏమైనా హోప్స్ పెట్టుకుంటున్నారా మన టీం మీద మీరు? లాస్ట్ 2 matches చూస్తే 150, 200 ఏమో 15 hours చేశారు. 10 hours 150 runs కొట్టేస్తే ఆల్రెడీ నిన్న శాంట్నర్ క్యాప్టెన్, న్యూజిలాండ్ క్యాప్టెన్ ఒక ఇండియాకి 200 ఇస్తే సరిపోదు, మినిమం 300 టార్గెట్ ఇస్తే కానీ వాళ్ళకి సరిపోదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు 300 ఇచ్చినా సరే మినిమం మన 18 hours కొట్టే పరిస్థితి మన ఇండియన్ టీంకి ఉంది. అందరూ కూడా మంచిగా ఓపెనింగ్ నుంచి కూడా ఎండ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. అదే హోప్ను మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.